నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం. ఎన్నెన్నో రహస్యాలు దాగి ఉన్న ఆలయమే ఈ ఛాయా సోమేశ్వర ఆలయం. ఈ ఆలయంలో ప్రతిదీ కూడా ఒక అద్భుతంగా కనిపిస్తోంది, అద్భుతాన్ని తలపిస్తోంది ఈ ఆలయంలో. అయితే ఇక్కడ భక్తులు చేస్తున్న ప్రతి దాని వెనకాల కూడా ఒక మంచి ప్రతిఫలం లభిస్తుందని చెప్పి ఇక్కడ నివసిస్తున్న వారి యొక్క గట్టి నమ్మకం, విశ్వాసం. ఈ ఆలయంలో ఎన్నో రకాల రహస్యాలైతే దాగి ఉన్నాయి. పురాతన కాలం నుంచి కూడా ఉన్న ఈ ఆలయంలో దాగి ఉన్న రహస్యాలు ఏంటో మనందరం కూడా చూసేద్దాం, వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి. నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. दर्शनादभ्रसदसि जननात् कमलालये कास्यान्तु मरणान्मुक्ति स्मरणादरुणाचले. दर्शनादभ्रसदसि जननात् कमलालये कास्यान्तु मरणान्मुक्ति स्मरणादरुणाचले. ओम श्री गुरुभ्यो नमः. देवीं वातमें तदेवासामीश्वरोपापशवो वदन्ते స్థానో మందిరే ఈ ఛాయా సోమేశ్వర స్వామి దేవతాభ్యో నమః. ముందుగా విఘ్నేశ్వర స్వామి నమస్కారం చేసుకోండి, బమా అని చెప్పేసి భావించుకోండి. శ్రీమాన్ శ్రీమతః గోత్రోదస్యాయాం రాజనాల గోత్రోదస్యాయాం విజితా నామ్నే సహ కుటుంబస్యాం కౌండిన్య గోత్రస్యాయాం కావ్యాం సహ కుటుంబానాం సహ కుటుంబానం క్షేమ స్థైర్య ధైర్య వీర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య వృత్త్యర్థం ధర్మోర్థ కామమోక్ష చతుర్వేల ఫల ప్రాప్త్యర్థం స్వామివారిని. जगदाधारं सच्चिदानंद विग्रहं समस्त जगदाधारं सच्चिदानंद विग्रहं सहस्ररथ सोपेतं भुजगेन्द्रहारं तदा दन्तं नमस्ते अस्तु रुद्ररूपेभ्यः. काञ्चन प्रतिमाभासं वाञ्छितार्थफलप्रदम् काञ्चन प्रतिमाभासं वाञ्छितार्थफलप्रदम् माञ्च रक्षस्सुराध्यक्षं स्मरणादरुणाचलम् स्मरणादरुणाचलम्. चन्द्रजटाजूटम् अर्धनारीकलेवरम्
మీ అందరికీ కూడా నేను చెప్పాను కదా, ఈ ఆలయంలో చాలా రహస్యాలు దాగి ఉన్నాయని చెప్పి. ఆలయంలో గర్భగుడిలో శివలింగం వెనకాల నీడ అనేది నిజంగా విదేశాల నుంచి మన దగ్గర శాస్త్రవేత్తలు ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రయత్నించినా కూడా ఆ నీడ ఎటు నుంచి వచ్చింది అనే ఒక విషయాన్ని మాత్రం ఇప్పటి వరకు ఎవరు కూడా చెప్పలేకపోయారు. నిజంగా ఈ ఆలయంలో ఇంకా ఎటువంటి రహస్యాలు ఉన్నాయి, ఆలయ విశిష్టత ఏంటి, ఆలయానికి నిజంగా ఎటువంటి భక్తులు ఎటువంటి కోరికలతో వస్తే ఇక్కడ కోరికలు నెరవేరుతుంటాయి, ఇలాంటి మరిన్ని విషయాలు ఇక్కడ ఆలయ పురోహితులు వంశపారంపర్యంగా ఇక్కడ పౌరోహిత్యం చేస్తున్నారు అజయ్ గారు ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు. వారితో మాట్లాడి విశిష్టత గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం మేడం. అజయ్ గారు, మేడం, ఇక్కడ ఈ ఆలయంలో చాలా రకాల రహస్యాలు దాగి ఉన్నాయని చెప్పి, ప్రత్యేకించి ఆలయంలో స్వామివారి వెనకాల పడుతున్న నీడ గురించి ఎంతోమంది శాస్త్రవేత్తలు కనిపెట్టలేకపోయిన ఒక రహస్యం దాగి ఉందని చెప్పి ఉన్నాం. నిజంగా దాని యొక్క రహస్యం ఏంటి, ఆలయం విశిష్టత ఏంటి తెలియచేయండి. వాగర్త వివ సంపర్త వాగర్త ప్రతిపతః జగతో పితరో వందే పార్వతీ పరమేశ్వర. ప్రధాన గర్భగుడి మేడం ఇది. ఇది పరమశివుడు ఇక్కడ వెలిశలింగం ఇది. అయితే మనకు కోనేటి నుంచి బయటలో పుష్కర ఘాట్ ఉంటుంది. ఆ పుష్కర ఘాట్ నుంచి ప్రధాన గర్భాలయంకి నీళ్లు కూడా రావడం జరుగుతుంటుంది. ఎప్పుడు కూడా స్వామికి అప్పట్లోనే ప్రొవిజన్ చేశారండి, చోళల కాలం నాటి. ఎప్పుడు స్వామికి ఎప్పుడు కూడా నిత్య అభిషేకం జరిగేటట్టు కూడా నీళ్లు వచ్చేటట్టు కూడా ఏర్పాటు చేశారు. మనకు అభిషేకం చేయాలని చెప్పేసి లోపల కొంత 2005లో కొంచెం ఫ్లోరింగ్ చేశారు. లోపల అభిషేకం నీళ్ళు రాకుండా చేయడానికి ఫ్లోరింగ్ చేయడం వల్ల వాటర్ బంద్ అయిపోయినాయి. అయినా కొద్ది కూడా వాటర్ ఇప్పుడు కూడా వస్తుంటుంది. స్వామి దారం మాత్రం వస్తుంటుంది మేడం. ఇప్పుడు ఇది వెళ్తుందా స్వామి వారి దగ్గరికి? దార పానబట్టి తట్టిపోతే ఇట్లా వెళ్ళిపోతుంది మేడం. పానబట్టి కింద అమ్మవారిది, పానబట్టి అనేది అమ్మవారిది. స్వామివారు పరమశివుడు ఇక్కడ కొలువైన శివుడిది. ఇది ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు భక్తులు చేతి మీదుగానే వాళ్ళకు లోపల గర్భగుడిలోకి దింపి అభిషేక కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం కూడా జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి బ్రహ్మసూత్రం కలిగిన శివుడు మేడం. ఇక్కడ మన చాగంటి కోటేశ్వర గారు ప్రవచనం చెప్పారు బ్రహ్మసూత్రం గురించి. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ఒక్క శివలింగానికే ఒక ప్రత్యేకమైన గుర్తు ఒకటి ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, అన్ని శివలింగాల మీద ఉండదు అలాగా. మీరు కొన్ని శివాలయాల్లోకి వెళ్ళినప్పుడు శివలింగం దగ్గరికి వెళితే దాని మీద కొన్ని గీతలు ఉంటాయి ఇలాగా. అది ఏమిటో తెలుసా గీత? అలా గీత ఎందుకు ఉంటుందో తెలుసా ఎవరికైనా? అలా గీత ఉంటే దాన్ని బ్రహ్మసూత్రము అని పిలుస్తారు. అలా గీత ఉంది అంటే నీ అదృష్టం పండి నువ్వు అక్కడికి వెళ్ళావని గుర్తు. 1000 మాటలు ఓ శివాలయంలోకి వెడితే నీకు ఎంత ఫలితమో, అలా గీతలు ఉన్నటువంటి శివలింగం ఉన్న గుళ్ళోకి వెడితే అంత ఫలితం. విశేషమైన ఆరాధనీయమో అని గుర్తు. అలాంటి శివలింగం ఉన్న గుడిలోకి వెడితే తప్పకుండా మీరు మీ ద్రవ్యాన్నో, మీ బలాన్నో, మీ సంపత్తినో, మీ పాటనో, మీ పద్యాన్నో, మీ కష్టాన్నో అక్కడ వినియోగించాలి. శివలింగం మీద గీతలు కనపడ్డాయనుకోండి, బ్రహ్మసూత్రం ఉందనుకోండి, బయటికి వచ్చి కాళహస్తీశ్వర శతకంలో 2 పద్యాలు చదవాలి. బయటికి వచ్చి మీకు వచ్చిన శ్లోకాలు 2 చెప్పాలి. పాటలు వచ్చిన వాళ్ళైతే 2 పాటలు పాడాలి. బలం ఉన్నవాడివైతే పల్లకి పట్టుకోవాలి, లేదా గుడి కొంచెం సేపు తుడిచి వెళ్ళిపోవాలి. నీ దగ్గర డబ్బున్నవాడివైతే వెంటనే ఆ శివాలయంలో నువ్వు 100 రూపాయలు ఖర్చు పెట్టేవాడివి, బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం ఉంటే 1000 రూపాయలు ఖర్చు పెట్టాలి. ఎందుకంటే నీ జన్మ పడ్డి అక్కడికి వచ్చావని గుర్తు. అది 1,000,000 రెట్ల ఫలితాన్ని ఇచ్చేస్తుంది. ఒక రుద్రాభిషేకం ఒక చోట చేస్తే ఏ ఫలితమో, బ్రహ్మసూత్రం ఉన్న శివలింగానికి చేస్తే 1,000,000 రెట్లు విశేష ఆరాధనా ఫలితముని ఇచ్చేస్తుంది ఆ శివలింగం. అలా ఇవ్వగలిగిన శివలింగం అని గుర్తు చెప్పడానికి వచ్చిన వాళ్ళకి బ్రహ్మసూత్రం ఉంటుంది దాని మీద. అది చెక్కినప్పుడే ఆ బ్రహ్మసూత్రం చెక్కుతారు. బ్రహ్మసూత్రం ఉన్నది మీకు పరాకు చెప్పినట్టు శివలింగం మీద జాగ్రత్తగా ఉండు మీద ఉంటుంది బ్రహ్మసూత్రం. నేను ఎన్నో దేవాలయాల్లో చూసా బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాల్ని. బ్రహ్మసూత్రం ఉన్నది మీ అదృష్టం పండిపోయిందని గుర్తు. మీరక్కడికి వెళ్ళి అపచారం చేసినా అంతే, 1,000,000 రెట్లే. మీరు అక్కడికి వెళ్ళి ఏమీ చేయలేదు, కూర్చొని శివ 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 అనుకుని వచ్చేశారు. శివ 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 4 మార్లు మీరంటే 4 కోట్ల మార్లు మీరు శివనామం చెప్పారని వేస్తారు. బ్రహ్మసూత్రం ఉన్న దేవాలయంలో ఏది చేసినా 1,000,000 అని గుర్తు. నేను మాటకంటున్నాను, దానికి లెక్క లేదు అసలు. విశేష అని శైవాగమం అంత గొప్పది బ్రహ్మసూత్రం ఉన్నది. అందుకే శివాలయంలోనే 2 సూత్రాలు ఉంటాయి, సోమసూత్రము, బ్రహ్మసూత్రం. ఇక్కడ చెప్పడం వల్ల ఈ అంటే శివలింగాలు ఎక్కడైనా ఉంటాయి, కానీ ఈ లైన్స్ అనేది తక్కువ చోట్ల ఉంటాయి. ఇలా ఉన్న శివుడు చాలా పవర్ఫుల్ మేడం. ఇక్కడ మనం ఏదైనా కోరుకున్నా కూడా ఇక నిర్విఘ్నంగా అనుగ్రహం అనేది కూడా జరుగుతుంది మేడం. ఇది
బ్రహ్మసూత్రం. ఇక్కడ పాణిగ్రహం విషయం కానీ వృత్త సంతానం విషయంలో కానీ ఆరోగ్యం ఎవరైనా బాగాలేకున్న వారికి ఇక్కడ అభిషేకం పంచామృతం తైలాభిషేకం చేసినట్టయితే తప్పనిసరిగా అనుగ్రహం అనేది పొందుతారు. ఇక్కడ ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామి వస్తుంది సర్పం బయటలో వాయుమూలలో పుట్ట వెలిసింది. ఇక్కడ నీళ్ళు ఎప్పుడు గగ్గినాయో అక్కడ పుట్ట వెలిసింది మేడం. ఉదయం ప్రాంగ ఇది సోమసూత్రం, ఇది వాటర్ వెళ్ళేదాన్ని సోమసూత్రం నుంచి సర్పం వస్తుంది ప్రతిరోజు కూడా. నేను ఇక్కడ చేపట్టి కూడా 11 ఏళ్ళండి ఇక్కడ మేము చేపట్టి లింగాయత్ జంగమ మఠం. మా నాన్నవారు కూడా తాత వాళ్ళు కూడా వంశపరిపరం కూడా ఇక్కడ దేవాలయాన్ని కూడా పూజలు కూడా నిర్వహిస్తున్నాం. ఇప్పుడు కూడా మనకు మన నాగుల చవితి రోజు కూడా సుబ్రహ్మణ్య స్వామి కూడా కనబడింది. అక్కడ ఫొటోస్ కూడా ఉన్నాయి, గర్భాగుడిలోకి వచ్చినవి కూడా ఫొటోస్ కూడా ఉన్నాయి. ఇది ఇక్కడ నాగబంధం సంబంధించింది కూడా ప్రతిరోజు కూడా భక్తులకు కూడా దర్శనం ఇస్తుంది. మంగళవారం కానీ శుక్రవారం కానీ ఆదివారం కానీ ఆ ప్రాంగంలో మాత్రం సర్పం అనేది కూడా కనబడడం కూడా జరుగుతుంటుంది ఇక్కడ. ఓకే. ఇది పానగల్లు శ్రీ శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం అండి. ఇది దాదాపు 1000 సంవత్సరాల నాటి దేవాలయము. 11వ శతాబ్దం నాటి మేడం. ఇది కాకతీవాల సామంతులు కుందూరు చోళుడు ఈ దేవాలయాన్ని కూడా నిర్మాణం చేయడం కూడా జరిగినది. ఫస్ట్లో వచ్చేసి ఒక 100 సంవత్సరాల పాటు ఈ దేవాలయం మొత్తం వెనుకబడిన దేవాలయం. ఇది పూజలు కూడా ఏం కూడా లేకుండేది. దాదాపు 2000 సంవత్సరం నుంచి ఇక్కడ పూజలు కూడా స్వామివారు అందుకుంటున్నారు. అయితే ఇక్కడ వచ్చేసి 3 గర్భగుడులు ఉంటాయి మేడం. త్రికుటాలయంగా పిలుస్తారు. ప్రధాన గర్భాలయము ఛాయా సోమేశ్వర స్వామి, విష్ణుమూర్తి, ఎదురుగా తూర్పు గర్భగుడి సూర్య భగవానుడు. ఈ మండపం వచ్చేసి 18 స్తంభాలు ఉంటాయి మేడం. అయితే ఈ 18 స్తంభాలలో పడమటున్న గర్భగుడిలో స్వామివారి పైన నిశ్చలంగా ఒక స్తంభం ఆకారంలో నీడ కనబడడం కూడా జరుగుతుంటుంది. అది మనకు సూర్యోదయించి సూర్యాస్త వరకు కూడా ఆ ఛాయ మాత్రం పరమశివుడి పైన ఆ ఛాయ అనేది కూడా కనబడకుండా కూడా జరుగుతుంటుంది. ఇప్పుడు మనము ఏ స్తంభం మీద అన్నది కూడా అంతుచిక్కని రహస్యం. ఎందుకంటే చాలామంది కూడా విదేశాల నుంచి కూడా వస్తుంటారు. సండే కానీ మనకు సోమవారం కానీ విదేశాల నుంచి వచ్చినప్పుడు కూడా ఆ పరిశోధన కూడా చేశారు చాలా వరకు. కానీ వాళ్ళు కూడా అంతుపడని విషయం. పరిశోధనలు జరుగుతున్నాయి మేడం. ఇప్పుడు వస్తుంటారు అప్పుడప్పుడు. ఆ పరిశోధనలు చేశారు ధర్మగోల్ ప్రకారం కానీ ఏదో క్యాండిల్ పెట్టడం కానీ కూడా చేయడంగా జరిగింది. కానీ కూడా అది ఎవరనేది కూడా కన్ఫర్మ్ అనేది కూడా కాలేదు విషయానికి. ఇప్పుడు ఎవరో సోషల్ మీడియా ద్వారా కూడా ఒక మనోహర్ గౌడ్ అని సార్ అని చెప్పేసి సూర్యాపేటలో వచ్చారు. ఒక ధర్మగోల్ ప్రకారం చేసి ఈ 4 స్తంభాలు కలిపి ఒక స్తంభం పడడం అనేది చెప్పడం కూడా జరిగింది. ఈ 4 స్తంభాల్లో ఓకే. మన విషయం ఏంటంటే మనకి ఇప్పుడు మనకు సన్లైట్ మారిన కొద్దీ ఛాయ మారుతుండాలి. ఇప్పుడు సూర్యోదయం కూడా ఉత్తరాయణం దక్షిణాయనం కూడా దిశలు మార్చుకుంటారు. మార్చిన సూర్యోదయం ఇప్పుడు ఛాయ కూడా మారాలిగా మేడం. కానీ మారట్లేదు, ఒకటే డైరెక్షన్ ఉంటుంది. సూర్యునికి ఆపోజిట్ డైరెక్షన్ లోనే పడాలి కదా. పడాలి. ఇప్పుడు సన్లైట్ మారిన కొద్దీ ఛాయ అనేది జరుగుతుండాలి. కానీ జరగట్లేదు మేడం, ఒకటే పొజిషన్ ఉంటుంది. మళ్ళీ విషయం ఏంటంటే మళ్ళీ ఇప్పుడు వర్షం ఉన్నా సరే మబ్బుగాను ఉన్నా సరే ఆ ఛాయ అనేది కూడా కనబడడం కూడా జరుగుతుంటది. అంటే వాతావరణం ఏ రకంగా ఉన్నా కూడా ఉదయం నుంచి సాయంత్రం సూర్యోదయం నుంచి అస్తమయం వరకు అలాగే ఉంటుంది. సూర్యోదయం మబ్బు ఉన్నది అనుకో కొంచెం లైటింగ్ ఉంటుంది, బయట లేదు లైటింగ్ ఉన్నా సరే ఆ ఛాయ అనేది కంప్లీట్ కూడా స్వామివారి పైన ఉంటుంటది. అది ఏ స్తంభం నీడు అన్నది కూడా ఇప్పటి వరకు అంతుపట్టని విషయం. ఎందుకంటే ఇప్పుడు ఎదురుగా సూర్య భగవాన్ మేడం, సూర్యుని ధర్మపత్ని ఛాయాదేవి మేడం, శనీశ్వర తల్లి అమ్మవారు. అంటే అమ్మవారు విగ్రహరూపులు కాకుండా ఛాయా రూపంలో కొలువైంది అమ్మవారు. అంటే ఛాయాదేవి ఎప్పుడు కూడా తపస్సు చేస్తుంటుంది. భోలాశంకరుడు ఛాయాదేవికి వరం ఇచ్చారు. ఎప్పుడు తపస్సు చేస్తున్నావు కదా నా పైన నిలిచేటట్టు ఒక వరం ఇస్తాను చెప్పడం జరిగింది స్వామివారు. ఆ ఛాయాదేవికి అమ్మవారికి భోలాశంకరుడు ఛాయాదేవికి వరం ఇచ్చారు. వరం ఇవ్వడం వల్ల ఆ స్వామివారి పైన నిలిచేటట్టు కూడా ఒక చోళల కాలం అంటే ఒక అమ్మవారు కూడా ఒక యంత్రబలంతో ఛాయ వచ్చేటట్టు కూడా ఏర్పాటు కూడా జరిగింది. ఎదురుగా సూర్య భగవాన్ ఇచ్చారు. అంటే సూర్య భగవానుడు లేదు మేడం. అప్పట్లో ఔరంగజేబ్ కాలంలో విగ్రహాలన్నీ హిందూ దేవాలయాల పైన దండయాత్ర కూడా జరిగింది. ఓన్లీ స్వామివారు ఉన్నారు, ప్రధాన గర్భాలయంలో స్వామివారు ఉన్నారు పరమశివుడు. కానీ అక్కడ మాత్రం ధ్వంసం కాలేదు. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి ప్రతిరోజు కూడా సర్పం నాగబంధనం కూడా ఉన్నది మేడం ఇక్కడ. అయితే 3 త్రికుటాలయంలో ప్రధాన దేవాలయం స్వామివారు ఉన్నారు. ఇంకో 2 గర్భాలయం మొత్తం ఖాళీగా ఉన్నాయి మేడం. సూర్య విగ్రహం డిస్మాల్ట్ అయింది మేడం. ఇది విష్ణుమూర్తి కూడా ధ్వంసమైంది. అయితే ఇది స్టేట్ ఆర్కియాలజీ పరిధిలో ఉంది మేడం. పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్నది. అయితే మన కమిటీ వాళ్ళు పురాతన దేవాలయ సేవ ట్రస్ట్ వాళ్ళు ఈ దేవాలయాన్ని టేకప్ చేసుకొని చక్కగా అభివృద్ధి కూడా చేయడం కూడా జరిగినది. ఒక తమిళనాడులో మహాబలిపురంలో విగ్రహాలు కూడా చేయించి ఇక్కడ తీసుకురావడం కూడా జరిగినది. ఒకటి
గణపతి స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, విష్ణు, సూర్య భగవానుడు, గజస్తంభం అవన్నీ కూడా రెడీగానే ఉన్నాయి. అయితే వాళ్ళు 6 కాలేజీ పరిధిలో ఉంది కాబట్టి ఇట్లా దీంట్లో పురాతన టెంపుల్ ఎలా ఉందో న్యాచురల్గా అలానే ఉంచాలి, కొత్త కన్స్ట్రక్షన్ కానీ ఇలా కొత్త విగ్రహాలు పెట్టడానికి కానీ అనుమతి ఇవ్వట్లేదు మేడం. వచ్చేసి ఎండోమెంట్ ఇది ట్రస్ట్. ఇక్కడ పరమశివుడు దగ్గర ప్రతిరోజు కూడా అభిషేక కార్యక్రమం కూడా జరుగుతుంది మేడం. ఉదయం 6 గంటల నుంచి 1 గంట వరకు జరుగుతుంది ప్రతిరోజు కూడా. మీ భక్తుల చేతిగా లోపలికి వెళ్ళి అభిషేక కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం కూడా జరుగుతుంది. అంటే స్వామివారి దగ్గర లైన్స్, నేత్రాల దగ్గర ఒక లైన్స్ ఉంటాయి మేడం. బ్రహ్మసూత్రం ఉన్న శివుడిది అంటే తక్కువ చోట్ల ఉంటుంది మేడం. శివుడు శివలింగాలు ఎక్కడ ఉంటాయి కానీ ఆ లైన్స్ అనేది తక్కువ చోట్ల ఉంటాయి. ఓన్లీ ఛాయా సోమేశ్వర స్వామి దగ్గర బ్రహ్మసూత్రం ఉన్న కలిగిన శివుడిది. ఇక్కడ మనకు ఎటువంటి కోరిక కావాలనుకున్నా కూడా సంతాన విషయంలో కానీ, పాణిగ్రహం విషయంలో కానీ, ఆరోగ్యం ఎవరైనా బాగాలేకున్న వారికి ఆ పరమశివుని స్పర్శ దర్శనం చేసుకున్నా సరే, ఆ పరమశివుడికి తైలాభిషేకం కానీ, పరమశివుడికి పంచామృతం కానీ, చెరుకు రసం కానీ చేసినట్టయితే ఆ ఒక కోరిక అనేది కూడా, అనుగ్రహం అనేది కూడా పొందుతారు. ఎందుకంటే ప్రధాన గర్భాలయం కూడా ఇప్పుడు కూడా సుబ్రహ్మణ్య స్వామి సర్పం, సుబ్రహ్మణ్య స్వామి శ్వేతనా కూడా రావడం కూడా జరుగుతుంది. ఈ మధ్యకాలం కూడా చూశాను నేను, ఆ కోనేట్లో కూడా చూశాను మేడం. ఈ పుట్ట దగ్గర కూడా కనబడుతున్నాను. అంటే ఆ పాము పూస అనేది కూడా కనబడడం కూడా జరుగుతుంటుంది. ఇది మనకు తెలంగాణ నుంచి కాకుండా విరు రాష్ట్రాల నుంచి కూడా ఈ ఛాయ సోమేశ్వర స్వామి కూడా దర్శించుకోవడం కూడా జరుగుతుంది. ఎందుకంటే విషయం ఏంటంటే గుడి మాత్రం ఓపెన్ ఉంటుంది మేడం. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఓపెన్ ఉంటుంది మేడం. ఇది గుడి విశిష్టత. అయితే మనకు ఆ ఛాయ్ అనేది కూడా విశిష్ట మేడం ఇది అన్నట్టు. అయితే తెలంగాణ 2016లో కృష్ణ పుష్కరాల సందర్భంగా కొంచెం బడ్జెట్ ద్వారా ఈ దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేయడం కూడా జరిగింది. 2016 కృష్ణ పుష్కరాలు మేడం. ఇది త్రికుటాలయం, 3 గర్భగుడులు. బయటలో వచ్చేసి ఉపదేవాలయాలు మేడం. ఆత్మలింగము, కాళికామాత, అభయాంజన స్వామి, కాలభైరవుడు, కాళికామాత అవన్నీ కూడా అప్పట్లో ఉండేది చోళల కాలం నాటి. ఇప్పుడు ఈ స్టేట్ ఆర్కియాలజీ వాళ్ళు అనుమతిస్తే, ఎవరైనా కేంద్ర మంత్రి వాళ్ళు వచ్చినట్టయితే అనుమతిస్తే ఇది చాలా దేవాలయం కూడా అభివృద్ధి కూడా అవకాశాలు ఉన్నాయి మేడం. దీని విషయం ఏంటంటే దీన్ని పర్యాటక కేంద్రం చేయాలి దేవాలయం. చాలా చక్కగా వివరించారండి. ఒకసారి మనం ఉపాలయాలు కూడా దర్శించుకొని వాటి గురించి కూడా తెలుసుకుందామా? అయితే ఇక్కడ మేడం, ఇక్కడ అష్టదిక్పాలకులు మేడం. అంటే ఎవరైనా తెలియని వాళ్ళు కూడా నేను రోజు ఇక్కడ కూడా భక్తులు చాలా మంది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు గుడి విశిష్టత కానీ. అయితే ఇక్కడ అందరూ కూడా నవగ్రహాలు అంటారు కానీ నవగ్రహాలు కావు, ఇవి అష్టదిక్పాలకులు. అంటే మనకు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ, ఈశాన్య, నైరుతు, వాయు, ఆగ్నేయ అంటే ఆ స్థానాలు ఉన్నట్టుది కూడా ఆ దేవతలు అష్టదిక్పాలకులు. అయితే ఇది అప్పట్లో కూడా ఈ పురావస్తు శాఖ వాళ్ళు కూడా ఎన్నో ఈ కెమికల్ వాష్ చేసినట్టయితే ఒరిజినల్ స్టోన్ అది కూడా బయటకు వస్తుంది మేడం. ప్రపోజల్ కూడా ఉన్నది, కెమికల్ వాష్ చేయాలి ఫస్ట్ ఒకటి. అందులో వర్షం వచ్చినప్పుడు కూడా ఈ టెంపుల్ కూడా కొంచెం కురిసే అవకాశం ఉంది మేడం. అయితే ఇది మనకు ఇది బ్లాక్ బసాల్ట్ మేడం స్టోన్. ఇది కొంచెం రామాయణం కూడా, భారతం కూడా ఉంటుంది మేడం. మనకు కాయిన్ కొట్టినట్టయితే మనకు శబ్దం వస్తుంది మేడం. ఇక్కడ మనకు మెటల్ సౌండ్స్ గంట టైం కూడా వస్తుంది మేడం. ఇది ఒక్కటే కూడా బ్లాక్ బసాల్ట్ మేడం స్టోన్. ఇది మిగతా అంతా కూడా తెల్లరాయి స్టోన్ కదా. అయితే ఇది వచ్చేసి విష్ణుమూర్తి మేడం. ఇక్కడ అయితే ప్రధాన దేవాలయం ఛాయ సోమేశ్వర స్వామి, ఇది విష్ణుమూర్తి. అంటే ప్రెసెంట్ కూడా ఇక్కడ దత్తాత్రేయ స్వామి. ఒక పానగల్లు వాస్తవులకు ఇదే ఊర్లో ఒక భక్తురాలకు కళలో వచ్చింది సుబ్రహ్మణ్య స్వామి. ఆమెకు సంతానం అనుగ్రహం కూడా జరిగినది. అయితే ఆమె ఈ సుబ్రహ్మణ్య స్వామి కోనేట్లు ఎక్కువ ఒక పక్కన పడి ఉండే, ఒక మామూలు మట్టిలో పడి ఉంటే స్వయంగా ఆమె కళలో సుబ్రహ్మణ్య స్వామి ఎలా దత్తాత్రేయ స్వామికి పక్క పడున్నా అని చెప్పేసి ఆమె అక్కడ పూడిక తీసుకొచ్చి ఇక్కడ భద్రపరిచే స్వామివారు కూడా ఇక్కడ పెట్టడం కూడా జరిగింది మేడం. ప్రతిరోజు కూడా ఆదివారం కానీ బుధవారం, గురువారం కూడా అభిషేక కార్యక్రమం కూడా చేసుకొని వెళ్తుంటాం మేడం. కూడా అమ్మ కూడా అనుగ్రహం కూడా ఉన్నది మేడం. ఓకే. ఇప్పుడు ఇది ధ్వంసం జరిగిన తర్వాత మళ్ళీ ప్రతిష్ఠించిన విగ్రహమా? ఒక భక్తురాలు తెచ్చిపెట్టిన విగ్రహం. మామూలు విగ్రహ ప్రతిష్టాపన ఏం చేయలేదు కాబట్టి యాక్చువల్లీ ఇక్కడ విష్ణు ఉంటారు మేడం. విష్ణు సూర్య భగవాను. ఇది వచ్చేసి సూర్య భగవానుడు. అంటే మన సూర్య భగవాను ఎలా చూసామంటే అక్కడ సప్తాశ్వాలు ఉంటాయి మేడం. 7 అశ్వాలు ఉన్నాయి అక్కడ. సప్తాశ్వాలు. సూర్య అంటే రన్నడు, ఆయన తోలేటైన రన్నడు. ఆ మధ్యలో సూర్య విగ్రహం ఉంటుంది మేడం. సూర్య విగ్రహం కూడా అది అప్పట్లోనే ధ్వంసమైంది మేడం. అది సూర్య భగవాన్. మనం ఎలా గుర్తుపెట్టంటే అక్కడ సప్తాశ్వాలు కాబట్టి సూర్య భగవాన్ ధర్మపత్ని ఛాయాదేవి, ఉషాదేవి, ధర్మపత్రులు ఇద్దరు కాబట్టి మనకు అమ్మవారు. ఇక్కడ వచ్చేసి ఇది మేడం. ఇక్కడ రామలక్ష్మి ఉంటుంది మేడం. ఇది బ్లాక్ బసాల్ట్ స్టోన్ ఒక్కడే గ్రానైట్ సంబంధించిన. అంటే మనకి ఎటువంటి కూడా జాయింట్స్ ఉంటుంది మేడం. ఇక్కడ కంప్లీట్ ఏకశీలం, కంప్లీట్ ఒకటే స్టోన్. ఇక్కడ రాముడు లక్ష్మణుడు. ఇక్కడ మేడం హిరణ్యకశిపుడు, లక్ష్మణ స్వామి మేడం. హిరణ్యకశిపుడు
అయితే మనకు ఉదయ ఆదిత్య సముద్రం ఉంటుంది మేడం ఇక్కడ. అది కూడా తోమించింది కూడా కుందూరు చోళుడు మేడం. అది ఓకే. ఒక తోమించింది చోళుల కాలం నాటిది. అక్కడ ఈ ఐటమ్స్ ఉంటాయి మేడం. దాంట్లో ఈ చిన్న చిన్న ఐటమ్స్లో ఈ జిల్లు, ఫిష్, రేణు సంబంధించినవి కూడా ఇంత చిన్న ఐటమ్స్లో ఉంటాయి మేడం. అన్నీ కూడా ఉదయ ఆదిత్య సముద్రం అది. ఓకే. అయితే మనకు ఉదయ ఆదిత్య సముద్రం నుంచి కోనేట్లకు వస్తుంది మేడం. వాటర్ కోనేట్ల నుంచి ప్రధాన గర్భాలయం కూడా నీళ్లు రావడం కూడా జరుగుతుంటుంది. ఇప్పుడు స్వామివారికి అభిషేకానికి అన్నిటికీ వినియోగించే అవేనా? అవే మేడం. వాటర్ వచ్చేసి అవి మనకు. ఓకే. అయితే ఇదే పానగల్లో 3 దేవాలయాలు ఉంటాయి మేడం. చోళులు పరిపాలించినాయి. పానగల్ని ఒక రాజధాని కూడా చేసుకున్నారు కుందూరు చోళులు. ఈ 3 దేవాలయాలు కూడా నిర్మాణం చేశారు. ఒకటి వచ్చేసి వెంకటేశ్వర స్వామి, పచ్చల సోమేశ్వర స్వామి, ఇది ఛాయా సోమేశ్వర స్వామి. 3 దేవాలయాలు కూడా చోళుల కాలం నాటి. కాకపోతే ఇది ఎక్కువ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్కువ ఫేమస్ మేడం. ఛాయా సోమేశ్వర స్వామి, పచ్చల సోమేశ్వర స్వామి ఏమిటంటే అక్కడ పచ్చగా శివుడు వజ్రం ఉంటుంది మేడం. అది ఇప్పుడు లేదు. అప్పటి ఔరంగజేబ్ కాలంలో ధ్వంసమైంది విజయం. మనం ఇప్పుడు కూడా స్టోన్ కూడా మెరుస్తుంది. ఒక పచ్చ అనేది స్టోన్ మెరుస్తుంది శివుడు. ఓకే. అయితే ఇది వచ్చేసి నంది బేస్ మేడం. ఇది నంది కూర్చుని ఒక ఆసనం. అయితే మెయిన్ నంది వచ్చి ప్రధాన నంది ఉంటుంది ఇక్కడ. అయితే ముందుగా వచ్చేసి గణపతిని దర్శించుకోవాలి. తర్వాతకి వచ్చేసి మళ్ళీ ఇక్కడ బసవ నమస్కారం చేసుకోవాలి నందికి. ఈ భాగంలో అంటే పెద్ద నంది ఉంటుంది, లేదు కాబట్టి ప్రెసెంట్గా మీ చిన్న నంది పెట్టాం. ఇక్కడ బసవేశ్వర స్వామి నమస్కారం చేసుకున్న తర్వాతకి ఆ పరమశివుడి దగ్గరికి వెళ్ళి అభిషేక కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. అయితే ప్రతిరోజు కూడా ఇక్కడ కూడా ప్రత్యేక పూజలు ఉంటాయి మేడం. ఇక్కడ సోమవారం స్పెషల్ ఇక్కడ పరమశివుడికి ఉదయాన్నే 5 గంటల నుంచి శుద్ధి చేసుకోవడం కానీ, దీపాధారణ కానీ అవన్నీ కూడా జరుగుతాయి. ఇక్కడ అర్చన కానీ, మనకు బిల్వ అర్చన, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకము. ఎందుకంటే అది మనకు 4 జరుగుతుంది. మనకు భక్తులు కూడా ప్రతిరోజు కూడా ఒక 2000 మంది 3000 మంది వస్తుంటారు కాబట్టి మన పంచామృతం పేసి రావడం మేడం. విషయం కూడా అది మామూలుగా జడ్డల అమావాస్య కానీ, మాస శివరాత్రి కానీ, శివుడి నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం, ఏకాదశి తిథి ఆ టైంలో మనకు ప్రత్యేక పూజలు కూడా జరుగుతాయి మేడం. ఓకే. ఒకప్పుడు అంటే వారం రోజులు ఉత్సవంగా కూడా జరుపుకునేవారని చెప్పి విన్నాం. ఇప్పుడు అలాంటివి ఏం జరగట్లేవా? ఇక్కడ జరుగుతున్నాయా? అంటే మహాశివరాత్రి సమయంలో అంత పరమశివుడికి ప్రీతికరమైన మహాశివరాత్రి అంటే 3 రోజుల పాటు జరుగుతుంది. 3 రోజుల పాటు గణపతి పూజ కానీ, కలశ స్థాపన అవన్నీ కూడా గణపతి పూజ, మహాన్యాసమ, రుద్రాభిషేక కార్యక్రమం నిర్వహించబోతుంది. అంటే మహాశివరాత్రి నాడేమో తెల్లవారుజామున 2 గంటలకే లింగోద్భవ టైంలో అభిషేకాలు జరుగుతాయి మేడం. మళ్ళీ సాయంత్రము శివపార్వత కళ్యాణం ఉంటుంది మేడం. మళ్ళీ ఎవరైనా బుర్రకథ జాగారు ఉన్న వారు కూడా బుర్రకథ కార్యక్రమం, మళ్ళీ రుద్రహోమం ఉంటుంది. అంటే మళ్ళీ మరుసటి రోజు అగ్నిగుండాలు ఉంటాయి మేడం. సాయంకాలంలో శివపార్వతుల తెప్పోచ కార్యక్రమం కూడా ఉంటుంది మేడం. అదే రోజు సాయంకాలమా తెప్పోచ కార్యక్రమం ఉంటుంది. మళ్ళా కార్తీక మాసంలో మేడం పరమశివుడికి కార్తీక మాసంలో విశేషం మేడం. అంటే ఆ నెల రోజుల పాటు కూడా అభిషేకాలు నిత్య పరమశివుడికి అభిషేక కార్యక్రమం కూడా జరుగుతుంది. కార్తీక పౌర్ణమి రోజు మళ్ళీ జ్వాలాతోరణ ఉంటుంది. కార్తీక పౌర్ణమి రోజు చాలా అద్భుతంగా జరుగుతుంది. మళ్ళీ ఈ కమిటీ వాళ్ళు కూడా అదేవిధంగా ఇది మనకు ట్రస్ట్ వాళ్ళకి సంబంధించిన ఎండోమెంట్ ప్రకారంగా అన్ని కూడా ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది మేడం. ఓకే. ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు సాధారణంగా? అంటే ఇలాంటి ఉత్సవాలు, ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు బయటి ప్రాంతాల నుంచి కూడా వచ్చే అవకాశం ఉంటుందా? ఎక్కువ సిటీ నుంచి వస్తారు మేడం. హైదరాబాద్ నుంచి, ఓకే, ఇక్కడ తమిళనాడు నుంచి, ఇటు ఆంధ్ర నుంచి, ఇంకా లోకల్ వాళ్ళు కూడా ఇక్కడ చుట్టుపక్కల సూర్యాపేట, కోదాడ ఎక్కువ అయితే సిటీ నుంచి వస్తారు మేడం. సండే వస్తే మాత్రం ఒక 3-4 వేల మంది వస్తారు. మళ్ళీ పూజ కార్యక్రమాలు 1 గంట అయిపోతుంది. మన నైవేద్యం పెట్టేస్తారు స్వామివారికి. ఆ టైంలో ఒక 3 గంటల వరకు అభిషేకాల కార్యక్రమం ఉండదు. సంధ్యాకాలంలో ఉంటుంది 5 నుంచి 8 వరకు. ఎక్కువ ఛాయ గురించి ఇంపార్టెంట్ మేడం. ఛాయ గురించి అదేవిధంగా వాళ్ళ స్పర్శ దర్శనం కూడా మీరు ఎవరైనా వచ్చినా కూడా ఇది ఎక్స్ప్లెయిన్ చేయించేసి వాళ్ళకి స్పర్శ దర్శనం, అర్చన, హారత, అభిషేకమా అడిగేసి మనం లోపలికి వెళ్ళి కార్యక్రమం కూడా నిర్వహించుకుంటాం మేడం. ఓకే. ఇప్పుడు స్వామివారి గర్భాలయంలో మనకు ఓంకారనాదం కూడా వినిపిస్తుందని చెప్పి నేను కొన్ని వీడియోస్లో విన్నాను. అదంతా నిజమేనా? నిజమే మేడం. అయితే మనకు ఒక వైబ్రేషన్ ఉంటుంది మేడం. మనకు స్వామి గర్భగుడిలో కూర్చుంటే ఒక మెడిటేషన్ చేసినట్టయితే ఒక అనుభూతి అనేది కలుగుతాం మన గర్భగుడిలో. మామూలు గజ్జల సౌండ్ రావడం కానీ, ఏదో బాడీ మొత్తం ఊగేసినట్టు పాజిటివ్ వచ్చేసినట్టు కూడా జరుగుతుంది మేడం. మన స్వామివారికి నుదుట శివుడికి స్పర్శ దర్శనం చేస్తే మీకు అక్కడ స్వామివారు ఉన్నారని తెలిసిపోతుంది మీకు ఆటోమేటిక్ స్పర్శతో. మీరు ఒక వైబ్రేషన్ శివుని ముట్టుకోవడమే అది ఒక విశేషం. ఎక్కడ కూడా ఇప్పుడు ఏ గుడి శివాలయం లేకుండా కూడా కొంచెం గర్భగుడిలోకి అలౌట్ చేయరు.
మామూలుగా పక్కన కూర్చోబెట్టేసి ఆసనాలు వేసి కూర్చోబెట్టి చేపిస్తే ఓన్లీ అర్చకుడు మాత్రమే చేపిస్తారు పేరు మీద. ఇక్కడ మాత్రం మేము అలౌట్ చేసి చేపిస్తాం. ఇది బ్రహ్మసూత్రం శివుడు ఉన్నాయి కాబట్టి లోపలికి వెళ్ళి మేము అభిషేక కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం కూడా జరుగుతుంది మేడం. ఓకే, బయట ఏమున్నాయి అవి చూద్దామా? అంటే బయటలో కూడా ఉపదేవాలు ఉంటాయి మేడం. మళ్ళీ నందులు కూడా అంటే 7 నందులు ఉంటాయి మేడం. అవన్నీ కూడా మెడలన్నీ విరిగిపోయినాయి, ధ్వంసమైన ప్రధాన నంది చాలా అద్భుతం మేడం. అది అక్కడికి వెళ్ళి మనం చూద్దాం మేడం. నేను విన్నంత వరకు ఈ శిలకు కూడా ఒక ప్రత్యేకత ఉంది అని చెప్పినానండి. ఏంటండి ఆ ప్రత్యేకత? మన స్టార్టింగ్ గుడి ఎంట్రన్స్ కాగానే ఫస్ట్ స్తంభం ఉంటుంది మేడం ఇక్కడ. అంటే చోళం కాలం నాటిది ఇది అప్పుడు రాశారు మేడం. అంటే శిలాపలకము ఒక 3-4 ఉన్నాయి మేడం. అయితే పక్కకు పడి ఉన్నాయి. అవన్నీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ప్రకారంగా ఇక్కడ మ్యూజియంలో కూడా భద్రపరిచారు. ఇది ఇక్కడ శాస్త్రం ఉంటుంది మేడం. అంటే కొన్ని లాంగ్వేజ్ ఇది మన డిపార్ట్మెంట్ ప్రకారంగా ఆర్కియాలజీ సార్ అని చెప్పేసి దీన్ని మొత్తం దీన్ని చదివారు మేడం. మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. దీని స్టోరీ అనేది మనకు కూడా తెలియదు మేడం. విశేషం కాకపోతే కొంచెం లాంగ్వేజ్ ప్రకారం ఉంటాయి మేడం. ఉదయ ఆదిత్య సముద్రము కొన్ని తెలుగు పదార్థాలు ఉంటాయి మేడం. ఓకే ఓకే, ఉదయ సముద్రము అంటే దీన్ని గుడి అప్పుడు నిర్మాణం చేశారు కదా మేడం, రాశారు మేడం. ఓకే, ఇప్పుడు మనకు గర్భాలయంలోకి శ్వేతనాగు ప్రవేశిస్తుంది, స్వామివారి దగ్గరకు వచ్చి దర్శించుకుంటుంది, ఒక రక్షలాగా ఉంటుందని చెప్పారు కదా. మనకు ఇక్కడ నుంచేనా వచ్చేది? ఇక్కడ మనకు ఇక్కడ పుట్ట వెలిసింది మేడం. ఫస్ట్ లో స్టార్టింగ్ లో ఏమో గర్భగుడిలో ఉండేది శ్వేతనాగు. ఫస్ట్ లో వాటర్ లో ఉండేవారు. ఆలయంలోనే ఒక గోళెం అని ఉంటుంది, స్టోన్ గోళెము. ఆ గోళెంలో ఉండేది మేడం సర్పము. అయితే కొంతకాలంగా లోపల వాటర్ అనేది కూడా సిమెంట్ వేయడం వల్ల వాటర్ బంద్ చేయించారు. అంటే కొంచెం ఫ్లోరింగ్ చేయడం వల్ల వాటర్ బంద్ అయినాయి. ఆ వాటర్ ఏ క్షణంలో బంద్ అయిపోయినాయో ఆ క్షణంలో ఇక్కడ అమ్మవారు పుట్ట వేయడం కూడా జరిగింది మేడం. ఈ ప్రాంగణం నుంచి గర్భాలయకి రావడం జరుగుతుంది. అంటే సోమసూత్రం అని ఉంటుంది. అభిషేకం చేసిన వాటర్ బయటకు వెళ్ళిపోయేదాన్ని సోమసూత్రం అంటారు. ఆ సోమసూత్రం నుంచి సర్పం రావడం కూడా జరుగుతుంటుంది. ఇక్కడ 2 ఉన్నాయి మేడం. ఒకటి శ్వేతనాగు, ఒకటి గోధుమ కలర్ ఉండే సర్పం ఉంది మేడం. అయితే మనకి ఈ ప్రాంగణంలో కూడా కనబడే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఎక్కువ దానికి సంబంధించి పూస కానీ పాము పూస కానీ కనబడేది కూడా కనబడుతుంది. మన నాగుల చవితి రోజు కూడా కనబడింది మేడం. చాలా మందికి భక్తులు కూడా దర్శనం కూడా భాగ్యం కలిగింది. అంటే నేను కూడా ఎక్కువ మార్నింగ్ 5 కానీ 4:30కి రావడం జరుగుతుంది. ఆ టైంలో వస్తాను అభిషేకానికి. వచ్చినప్పుడు కూడా ఆ మెట్ల దగ్గర ఉండడం కానీ గర్భగుడిలో ఉండడం కానీ కూడా దర్శనం ఇవ్వడం కూడా జరుగుతుంది. అయితే మామూలుగా మేము సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడం అంతే. కాకపోతే నేను నాన్న వాళ్ళు కూడా చూశారు, నాన్న వాళ్ళు తాత వాళ్ళు చూశారు సుబ్రహ్మణ్య స్వామిని. ఇక్కడ ఎక్కువ సంతాన విషయంలో చేసుకుంటే పూజ చేసినట్టయితే తప్పనిసరిగా అనుగ్రహం అనేది కూడా జరుగుతుంది మేడం. అయితే అదే కానీ మామూలు ఆవు పాలు వేయడం కానీ ఇక్కడ మామూలు కుంకుమ పసుపు గాజులు అమ్మవారికి సమర్పణ చేయడం కూడా జరుగుతుంది. చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి ప్రదక్షిణ ఉంటుంది. కాకపోతే ఈ డ్రిల్స్ పెట్టారు మేడం. అందులో కూడా కొంచెం పండగ చేసే వాళ్ళకు అమ్మ పుట్ట తీసుకువెళ్ళడం జరుగుతుందని చెప్పేసి దానికి కొంచెం భద్రత కూడా చేయించారు మేడం. ఈ ప్రాంగణంలో కూడా ఖచ్చితంగా అయితే 100% వరకు కనబడుతుంది మేడం. ఈ ఊళ్ళో వాళ్ళు పాన్గల్ వాళ్ళు కూడా చూశారు. నేను కూడా ఉదయం ప్రాంగణంలో చూస్తాను. నా ఫోన్లో కూడా స్నాప్స్ ఫోటో తీశాను, ఫొటోస్ కూడా అవి కూడా మీకు చూపిస్తాను మేడం. ఇది నందుల కడకి ఎదురుగా ఒక ఆసనం ఉంటుంది, నంది కూర్చుని ఒక ఆసనము. ఆ ఆసనం పైన నంది ఉంటుందండి. ఇది అంటే ఇది మెయిన్ నంది వచ్చేసి మేడం. ఇది ప్రధాన దేవాలయం దగ్గర ఉంటుంది. మనం ఇందాక చూసాం చిన్న నంది పెట్టాం మేడం. అయితే మెయిన్ నంది వచ్చేసింది. అయితే ఇది అప్పట్లోనే ఔరంగజేబ్ కాలంలో ఈ విగ్రహాల పైన దండయాత్ర పైన కూడా జరిగింది మేడం. అయితే మీకు మనకు ఒకటి చూసినట్టు బ్రహ్మముడు ఉంటుంది మేడం. ఇక్కడ బ్రహ్మ స్టోన్ మనం తాడును బ్రహ్మముడు ఎలా వేస్తామో యాస్టేజ్ స్టోన్ వేశారు మేడం. ఇక్కడ ఒక వచ్చేసి గంగటోలు అని ఉంటుంది మేడం. ఇక్కడ ఇలా టచ్ చేసినట్టయితే సేమ్ ఒక మీకు ఆవు టచ్ చేసినట్టు ఒక అనుభూతి అనేది కూడా మీకు ఇక్కడ కలగడం కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ మొత్తం కూడా 6-5 నందులు ఉంటాయి మేడం. ఈ నందులన్నీ కూడా మెడలన్నీ కూడా ధ్వంసం కావడం కూడా జరిగింది మేడం. ఈ మనకు మా చైర్మన్ వారు అనంతరెడ్డి గారు దీని స్టోన్ కూడా తెప్పించారు. ఇక్కడ వాళ్ళు కర్నూలుకి ట్రాన్స్పోర్ట్లో పంపించేసి దీన్ని ఇది సేమ్ యాసిడ్ ఎలా ఉందో కూడా ఈ నందిని కూడా చెక్ చేయడం కూడా జరుగుతుంది మేడం. అంటే మామూలుగా ఇవన్నీ శివాలయాలు మేడం, ఉపదేవాలయం అని చెప్పాను కదా. కాకపోతే అప్పట్లోనే ధ్వంసమైంది కాబట్టి అల్లు ఏ గర్భగుడి అనేది ఒక పీఠాధిపతి అడిగితే మామూలుగా అన్ని శివుడు అని చెప్పడం జరిగింది. ఒక్కొక్క గర్భగుడి ఒక నంది ఇచ్చారు మేడం. ఇవి కూడా శివలింగాలు సంబంధించిన ఉపదేవాలయం ఉపదేవాల దగ్గర నందులు ఇవన్నీ కూడా ఒక చిదరావస్తులు అన్నీ పక్క పడి ఉండేవి. తెచ్చి ఇక్కడ మేము ఒక భద్రపరిచి ఇక్కడ మనకి పుష్కరాల టైంలోనే డెవలప్మెంట్ అండి మేడం. ఫస్ట్లో కూడా ఇంత మొత్తం శిథిలావస్థలో గబ్బిలాలు ఎవ్వరు కూడా రాకపోయిందండి దేవాలయానికి.
ఇది 2016లోనే డెవలప్మెంట్ అయింది. మన గుడి చుట్టూ కూడా సీసీ రోడ్డు మీద, గుడి చుట్టూ కూడా సీసీ రోడ్డు ఉంది. దాదాపు ల్యాండ్ కూడా ఉండేది, ఒక 30 acres ఉండేది గుడికి. ఏ గుడికైనా భూములు ఉంటాయి మేడం, కాకపోతే ఈ గుడికి ఉండేది కానీ అన్నీ కూడా ఆక్యుపై చేశాను మొత్తం. ఈ దేవాలయం చూసినట్టయితే చాలా విలువలోకి వస్తే చాలా అద్భుతం మేడం. ప్రస్తుతానికి 2 ఎకరాలు ఉంది, 2 ఎకరాలు ఉంది. ఈ గుడి ఉండే ల్యాండ్ కూడా వేరే వాళ్ళు కూడా పట్టాయింది మేడం. అది ప్రభుత్వం మీద కూడా వేరే వాళ్ళ పేరు మీద ఉంది గుడి ప్రస్తుతానికి. ఇది బయటలో ఉపదేవాలయం అనమాట. ఇదంతా కూడా డోనర్స్ ద్వారా డెవలప్ చేశాను ఎక్కువ. మన రుద్రసేన అని చెప్పేసి మా కమిటీ వేసుకుని దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేయడం. ఇప్పుడు స్వామివారి విగ్రహాలు ఉన్నాయి ఉపాలయాలు? ఓన్లీ ప్రధాన దేవాలయంలో స్వామివారు తప్ప, ఒకటి ఆత్మలింగం, 2 ఉన్నాయి మేడం అంతే. కాకపోతే మిగతా అన్ని గర్భాలు మొత్తం ఖాళీగా ఉన్నాయి మేడం. ఇప్పుడు కొత్తవి పెట్టడానికి ఆర్కేలేజ్ వాళ్ళు అనుమతి ఇవ్వట్లేదు మేడం. ఇవన్నీ కమిటీ వాళ్ళు తీసుకొచ్చి భద్రపరిచారు కానీ వాళ్ళ అనుమతి కోసం వస్తుంది. కాంచన ప్రతిమాభాసం వాంఛితార్థ ఫలప్రదం. కాంచన ప్రతిమాభాసం వాంఛితార్థ ఫలప్రదం. మాంచ రక్షస్సురాజ్యక్షం స్మరణాదరుణాచలం. స్మరణాదరుణాచలం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆలయ చైర్మన్ గంట్ల అనంతరెడ్డి గారు. వారు రుద్రసేన అనే సొసైటీని స్థాపించి గత 22 సంవత్సరాలుగా వారు ఇక్కడ వారి సేవలను అందిస్తూ ఉన్నారు. ఇప్పుడు సార్తో మాట్లాడి ఆలయ విశిష్టత గురించి, ఇక్కడ మనకు చాలా రకాల మొక్కలకు కూడా ఒక ప్రత్యేకత ఉంది అని చెప్పి, ఆలయంలో దాగి ఉన్న రహస్యాల గురించి కూడా మనం ఇప్పుడు అన్ని సార్తో మాట్లాడి క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. సార్, ఇప్పుడు మనం నించున్న దగ్గర ఏదైతే మొక్క ఉందో ఈ వృక్షానికి కూడా ఒక విశిష్టత కలిగి ఉందని చెప్పి నేను విన్నాను సార్. ఏంటి సార్ ఈ మొక్క యొక్క విశిష్టత? ఇది రావి వేప కలిసి ఉన్నటువంటి ఒకే మానలో వచ్చినటువంటి వృక్షం అండి. ఇది సహజ సిద్ధంగా మేము గత 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. సహజ సిద్ధంగానే ఈ యొక్క ప్రాంతంలో ఇది వెళ్ళడం జరిగింది. తర్వాత దీనికి చుట్టూ ప్రదక్షిణ చేసుకున్నట్లయితే ప్రధానంగా సంతాన ప్రాప్తి. మనకు సైంటిఫిక్గానే ఈ రావి చెట్టుకు సంబంధించి ఒక కెమికల్ ఫార్ములా ఉంటుంది. కాబట్టి ఏదైతే మనకు సంతానలేమితో బాధపడుతున్న వాళ్ళు ఈ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసుకున్నట్లయితే సంతాన సాఫల్యం. ఇప్పటికి చాలా మందికి కూడా సంతానం సిద్ధించింది. మేము స్పష్టంగా కూడా మేము ఐ విట్నెస్ చూసాము. అంటే ముడుపులు ఏమైనా కట్టాలా సార్? కొన్ని చూస్తుంటే ముడుపులు అయితే కనిపిస్తున్నాయి, అలా ఏమైనా ఉందా? లేదంటే ప్రదక్షిణలు ప్రత్యేకించి ఎటువంటి పూజా విధానం ఉంది? ముడుపు అనేది మన యొక్క నమ్మకం. ప్రధానంగా ఆనాడు ఋషులు ఏంటంటే ఊరికనే వచ్చి తిరగమంటే ఎవరు తిరగరు కదా. ముడుపులు కట్టుకొని కాస్త ఎక్కువ సమయము ఈ చెట్టు దగ్గర కేటాయించి, ఇంకొకటి ముడుపు అనేది ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తుంది. వాళ్ళ యొక్క నమ్మకంతో ఆ యొక్క దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించుకొని అలా ముడుపు కడుతూ దీని చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల సంతాన సాఫల్యం అనేది జరుగుతుంది అనేది మనకు సైంటిఫిక్ గానే అది మనకు ల్యాబ్ లో ప్రూవ్ అయినటువంటి విషయమే. ఓకే సార్, ఇంకా కొన్ని ప్రత్యేకమైన వృక్షాలు కూడా ఉన్నాయి, వాటికి కూడా ఒక గొప్ప వైశిష్ట్యం కలిగి ఉందని విన్నాము. వాటి గురించి కూడా ఇక్కడ సుదీర ప్రాంతమైన రాజమండ్రి దగ్గర కడియంలంక నుంచి పల్లా వెంకన్న నరస నుంచి సుమారు 2000 మొక్కలు, అవన్నీ కూడా శివుడికి మరియు శివకేశవులకు ఇష్టమైనటువంటి పూజాక్రతువులకు సంబంధించినటువంటి వృక్ష జాతిని అంతా కూడా సెలెక్టెడ్గా మేము ఒక లిస్ట్ అవుట్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి వేద పాఠశాల ఆచార్యుల యొక్క పర్యవేక్షణలో ఇక్కడ వేద పాఠశాల ఇక్కడ టీటీడీ వేద పాఠశాల కూడా ఈ యొక్క దేవస్థాన ప్రాంగణంలోనే సుమారు 200 మంది విద్యార్థులతో కొనసాగుతూ ఉన్నది. ఆ యొక్క ఆచార్యులు ప్రధానాచార్యుల యొక్క సలహాలు సూచనలు తీసుకొని కూడా యజ్ఞయాగాదులకి పూజాక్రతువులకి పువ్వు కావచ్చు, పత్రి కావచ్చు, మనకి ఫలాలు కావచ్చు, ఇవన్నీ కూడా శివకేశవులకు ఇష్టమైనటువంటి అన్ని వృక్ష జాతులు. మనకు శీతల ప్రాంతాల్లో దొరికే రుద్రాక్ష మొక్కను కూడా నాటాము ఎన్ని సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఆల్రెడీ మొదటి క్రాప్ కూడా వచ్చింది రుద్రాక్ష. కాకపోతే మనకు శీతల ప్రాంతంలో క్రాప్ ఎక్కువ వస్తుంది, ఇది ఉష్ణ ప్రాంతం కాబట్టి కాస్త తక్కువ క్రాప్ అయినా కూడా మనకు పంట కూడా ప్రారంభమైంది. ఇక్కడ దేవతా వృక్షాలని చూడడానికి కూడా సుదీర ప్రాంతాల నుండి చాలా మంది భక్తులు ఇక్కడికి విచ్చేస్తుంటారు. తర్వాత అవునండి, ఏకబిల్వము, మహాబిల్వము,
ఓకే. తర్వాత పంచఫల వృక్షాలు ఉంటాయి, హ్మ్. రావి, మేడి, మర్రి, జువ్వి, మధ్యలో మామిడి. ఓకే. ఆ మామిడి కింద గోమత్స్య యంత్ర ప్రతిష్టాపన చేసి కూడా మనకు పార్కింగ్ లో ఈశాన్య ప్రాంతంలో 5 వృక్షాలని ఒకే చోట నాటి దానికి పెడెస్టల్ కూడా నిర్మాణం చేశాము. అది ఎప్పుడు సార్ నాటడం ఎప్పుడు జరిగింది? అది నాటి కూడా ఇప్పుడు సుమారు ఒక 8 సంవత్సరాలు అయింది. ఓకే. అది ఇప్పటికే దాదాపు కొమ్మలు కలిసిపోయినాయి. ఇంకా రాబోయే రోజుల్లో వేర్లు కొమ్మలు కలిస్తే గనక స్వామిగా గర్భగుడిలో ఉండారని చెప్పారు. చాలా మంది నాగసాధువులు కూడా ఇక్కడికి వచ్చారు. ఓకే. ఆ పంచఫల వృక్షాలకు అంత శక్తి ఉంటుంది. స్వామి ఆ చెట్టు కిందకు వెళ్ళిపోతారని, అక్కడ ఎవరైతే ధ్యానం చేసుకుంటారో సిద్ధి పొందేంత స్థాయి ఆ యొక్క పంచఫల వృక్షాలు అని ప్రసాదిస్తాయి అనేది మనకు ఉన్నటువంటి వేద సారాంశం. పోన్లేండి, మనం అందరం కూడా వింటుంటాం హిమాలయాల్లోకి వెళ్ళి సాధువులు సాధన చేస్తుంటారని. మనకు దగ్గరలో అతి చేరువలో ఒక మంచి ప్రాంతం అయితే రాబోతోంది త్వరలోనే సాధన చేసుకోవడానికి. ఓకే, ఇంకా ఎటువంటి వృక్షాలు ఉన్నాయి సార్ మనకు ఇక్కడ? ఏక బిల్వము, మహాబిల్వము అరుణాచలం నుంచి తెప్పించాము. ఓకే. తర్వాత అడవి బిల్వం ఉన్నది. అడవి బిల్వం. బిల్వంలో ఎన్ని రకాలు ఉన్నాయి, అన్ని రకాలు. ఒక బిల్వ మొత్తం ఒక వనాన్నే ఇక్కడ మేము చేసాము. ప్రధానంగా ఏంటంటే మేము ఇక్కడ భూములు కూడా కాస్త అన్యాక్రాంతం కాకుండా ఉండడం కోసం కూడా బార్డర్స్ లో ఈ దేవతా వృక్షాలని మనము చేసినట్లయితే ఎవరు కూడా వాటికి హాని చేయకుండా, ఆ భూమి కూడా కాస్త అన్యాక్రాంతం కాకుండా, తర్వాత ఎక్కడెక్కడి నుంచో మనకు కలెక్ట్ చేసుకోకుండా మనకి ఇక్కడికి వచ్చినట్లయితే ప్రతి పత్రి ఇక్కడే లభించి ఆ శివయ్యని, ఎందుకంటే ఇది సామాన్యమైన దేవాలయం కాదు, మరి అతి ప్రాచీనమైన 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం కాబట్టి ఇక్కడి మహిమ కానీ ఇక్కడి యంత్రశక్తి కానీ చాలా గొప్పది. మేము వ్యక్తిగతంగా కూడా చాలా విషయాలు మా యొక్క గమనంలోకి, మా ఆస్వాదనలోకి రావడం అనేది జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ పర్యావరణాన్ని కాపాడడంలో భాగంగా, భూముల పరిరక్షణలో భాగంగా స్వామిని మనం తనివి తీరా మనం అర్చించుకొని అభిషేకించుకునే విధంగా ముందుగా మేము చెట్లకి చాలా రుద్రసేన తరపున చాలా టాప్ ప్రయారిటీ ఇవ్వడం అనేది జరిగింది. ఓకే. ముఖ్యంగా ఆలయ విషయానికి వస్తే ఈ ఆలయం ఎన్నెన్నో రహస్యాలతో దాగి ఉన్న ఒక ఆలయంగానే చెప్పవచ్చు. ప్రతిదీ కూడా అనువను ఒక మిస్టరీ. ఏంటి సార్ నిజంగా ఇది ఒక అద్భుతమనే చెప్పాలి. ముఖ్యంగా స్వామివారి పైన కనిపించే ఆ నీడ, వాటి గురించి చెప్పండి సార్. ఇక సనాతన ధర్మం తీసుకున్నట్టయితే ప్రతిదీ ఒక అద్భుతమే. నిజంగా సకల శాస్త్రాలకు వేదమే మూలము. ఇవాళ ప్రపంచ మేధావులు అందరూ కూడా ఇలా మనం ఇస్కాన్ ద్వారా చూస్తున్నాము. ఎవరైతే ఇంటలెక్చువల్స్, మనం మేధావులు, సైంటిస్టులు అనుకుంటున్నామో, విద్యావేత్తలు, గొప్ప గొప్ప ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా ఇలా విశ్వవ్యాప్తంగా సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ ఎంత డబ్బు సంపాదించినా మనకి సుఖం దొరుకుతుందేమో కానీ అలౌకికమైనటువంటి ఆనందం మాత్రం కేవలం ఆధ్యాత్మికత చింతనతోనే, మన కేవలం సనాతన ధర్మంలో మాత్రమే ఆ లోతైనటువంటి ఆ యొక్క అలౌకిక ఆనందం ఉన్నదనేది ఇలా ఎప్పుడో ప్రూవ్ అయింది. మళ్ళీ ప్రపంచం మళ్ళీ కాలచక్రంలో తిరుగుతూనే ఉంది. మళ్ళీ మన భారతదేశం వైపే ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ యొక్క ధర్మం వైపే చూస్తూ ఉన్నాయి. లివ్ అండ్ లెట్ లివ్ అన్నట్టు మనకు సర్వే జన సుఖినో భవంతు అని చెప్పే వసుదైక కుటుంబంగా మనం అందరం కూడా ఎలాంటి అరమరికలు లేకుండా ఆనందభరితమైన జీవితాన్ని కొనసాగించేటటువంటి అవకాశం కేవలం మన ఒక సనాతన ధర్మంలో మాత్రమే ఉన్నదనే విషయాన్ని ఇవాళ ప్రపంచం కూడా గుర్తించి ముందుకు పోతా ఉంది. భారతదేశం ఎప్పటికైనా కూడా విశ్వగురువుగా వర్ధిల్లుతుంది. అవును సార్, చెప్పండి సార్, మిస్టరీస్ గురించి ఏం చెప్తారు మీరు, ఆలయం గురించి? ఇక ఈ ఆలయ చరిత్ర విషయానికి వచ్చినప్పుడు పానగల్లుని కేంద్రంగా చేసుకొని సుమారు 10-11వ శతాబ్దంలో కుందూరు చోళరాజులలో మొదటి రాజు అయినటువంటి ఏరువ భీమ చోళ మహారాజు వారు పరిపాలించినటువంటి సింహాసనం పేరు ఏరువ సింహాసనం. ఏరువ సింహాసనాన్ని అధిరోహించి పానగల్లుని రాజధానిగా చేసుకొని ఉమ్మడి నల్లగొండ, ఖమ్మంమెట్టు, తర్వాత మహబూబ్నగర్ జిల్లాలని రాజ్యంగా చేసుకొని సుమారు 250 సంవత్సరాల సుభిక్షమైనటువంటి రాజ్యంలో ఇక్కడ త్రికూటాలయంగా రాతితో అత్యంత శాస్త్ర సాంకేతిక నిపుణతతోని నేటి ఆధునిక శాస్త్రవేత్తలకు సహితం అంతు చిక్కనటువంటి ఛాయాదేవితో కూడినటువంటి ఈ త్రికూట ఆలయము, అలాగే మనకు ఊరి మధ్యలో తీసుకున్నట్లయితే పచ్చల సోమేశ్వర ఆలయము, ఇట్లాంటి ఇంకో ఎన్నో ఉపదేవాలయాలని కూడా ఆ యొక్క చోళరాజుల కాలంలోనే ఉదయాదిత్య చోళ మహారాజు కాలంలో ఉదయాదిత్య చోళ మహారాజు యొక్క తల్లిగారైన సోమాంబ పేరు మీద ముఖ్యంగా ఈ యొక్క ఛాయా సోమేశ్వర ఆలయము, పచ్చల సోమేశ్వర ఆలయాల నిర్మాణాలు జరిగినట్లుగా మనకు శాసనాల ద్వారా, అలాగే చరిత్రకారులు సూర్యకుమార్ గారు, అలాగే డాక్టర్ ఈమని శివనాగరెడ్డి గారు స్థపతి గారి ద్వారా కూడా చాలా అంశాలు మాకు వారు విన్నవించడం అనేది జరిగింది. వారి ద్వారా ఈ విషయాలను కూడా తెలుసుకున్నాము. మరి 11వ శతాబ్దంలోనే కాంతి సిద్ధాంతం లేనప్పటికీ ఎదురుగా సూర్య దేవాలయం, ఇక్కడ స్థల పురాణం ప్రకారం శాస్త్ర ప్రామాణికమైనటువంటి అంశం ఉన్నది.
సైంటిఫిక్ కోణం ఉన్నప్పటికీ కూడా మనం ఇక్కడ ప్రధానంగా స్థల పురాణాన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. అవును. శివాలయాలు ఎక్కడైనా ఉంటాయి, ఉంటాయి. కానీ ఇక్కడ ఛాయాదేవితో కూడిన శివాలయం అనేది ఇక్కడ ప్రత్యేకత. ఏ ప్రోటోకాల్ వచ్చినా మేము ముందు ఛాయాదేవిని దర్శనం చేయిస్తాం. ఓకే. ఛాయాదేవి అంటే ఎవరో కాదు, సూర్యుని యొక్క ధర్మపత్ని. సూర్యుని యొక్క ధర్మపత్ని పేరు ఉషాదేవి. ఆమె ముందు ఆమె బాగా శివభక్తురాలు, కఠోరమైనటువంటి శివదీక్ష చేయడానికి ఆమె తండ్రి అనుమతి తీసుకొని ఆమె గురువు దగ్గర ఆమె ఒక తన ఇంకొక రూపాన్ని సృష్టించుకునే విధంగా ఒక విద్యను అభ్యసించి మరి భర్తకు అనుమానం రాకుండా సపరిచర్యలు చేయాలి కాబట్టి ఆమె తన నీడను ఇక్కడ భర్త దగ్గర సపరిచర్యలు చేయడానికి నీడను వదిలేసి ఆమె శివుని తపస్సుకు వెళ్ళి ఆమె 108 రోజులు కఠోరమైనటువంటి సంపూర్ణ శివదీక్ష స్వీకరించి ఆమె దీక్ష ఫలితంగా ఆ శివుడు ఎన్నో పరీక్షలు పెట్టి ఆమెకు దర్శనం ఇచ్చేటటువంటి క్రమంలో అమ్మ నీ కోరిక ఏంటి అని అన్నప్పుడు నేను ఎప్పుడు కూడా నీ ఆరాధనలో ఉండాలి స్వామి, నాకు వేరే ఏం కోరికలు లేవు అంటే ఆ విధంగా శివుడిచ్చినటువంటి వరమే ఛాయాదేవికి ఎప్పుడు నా వెనకాల నీడ రూపంలో ఉండే విధంగా నన్ను నా వెంట ఉండేటట్టుగా నా నీడగా నువ్వు ఉండేటట్టుగా నీకు వరమిస్తున్నామ్మా అని చెప్పేసి శివుడు ఇచ్చినటువంటి వరప్రసాదం అనేది ఇక్కడ సిద్ధించింది. ఆ యొక్క ఛాయాదేవికి శనేశ్వరుడు జనించడం జరుగుతుంది. కాస్త శనేశ్వరునికి తండ్రితోని వైరం ఉంటది, సూర్య భగవాన్తోనే శనేశ్వరుతో కొద్దిగా వైరం ఉంటది. ఆయనకు తల్లి అంటే చాలా ఇష్టం. తల్లి అంటే పంచప్రాణాలు. తల్లి ఎక్కడ ఉంటుందో శనేశ్వరుడు అక్కడే ఉంటాడు. అంటే తల్లికి ఇక్కడ ఛాయాదేవికి కొన్ని చోట్ల ఉండొచ్చు దేవాలయాలు విగ్రహ రూపంలో, కానీ మనకు అడుసుమిల్లి కానీ తర్వాత మనము కోనార్క్ టెంపుల్ అట్లాంటి వాటిలో. కానీ ఇప్పుడు అక్కడ ప్రస్తుతం పూజలు కానీ అవన్నీ కూడా ప్రస్తుతం అదంతా కూడా శిథిలావస్థలోనే ఉన్నవి. కానీ ఆమె రూపంలో ఛాయారూపంలో విగ్రహ రూపంలో కాకుండా చూడండి ఒక అద్భుతాన్ని సృష్టించాడు. అందరు ఏమనుకుంటారంటే ఏదో 4 స్తంభాలు కలిసి ఒక నీడలాగా పడుతుందని చాలా మంది ఎవరికి తోచిన విధంగా వాళ్ళు డిక్లేర్ చేసుకుంటున్నారు. కానీ అక్కడ కనిపిస్తున్నది ఒక ఆబ్జెక్ట్ యొక్క నీడ కాదు. బేసికల్ గా ఫస్ట్ నీడ ఎందుకు కాదంటే నీడ అయితే ఖచ్చితంగా ఉత్తరాయణ దక్షిణంలో కదలాలి. కాబట్టి ఏ ఆబ్జెక్ట్ యొక్క షాడో కాదు, మనకు కేవలం అదొక పిల్లర్ షాడో అని మనం అనుకోవాలని చెప్పేసి దాంట్లో మీరు గమనించండి, గర్భగుడిలో 2 పెల్మెట్స్ ఇచ్చాడు, మిగతా గర్భగుడిలో ఒకటే సింగిల్ పెల్మెట్ ఇచ్చాడు. అక్కడ మాత్రమే 2 ప్రొజెక్షన్స్ అంటాం. పెల్మెట్ అంటే మనం సబ్జా అంటాం. స్టోన్ తోని ఒక 2 పెల్మెట్స్ ఇచ్చాడు. ఆ పెల్మెట్స్ ఇవ్వడం వల్ల మనకు ఇట్లా ఉన్నటువంటి ఒక ఏదైతే మనకు కనిపిస్తున్నటువంటి ఛాయ ఉందో 2 చోట్ల కట్ అయినట్టు కనిపిస్తుంది. ఈ పెల్మెట్ ఇట్లా ప్రొజెక్షన్ ఇవ్వడం వల్ల ఆ ప్రొజెక్షన్స్ డిలీట్ చేస్తే మనకు ప్లేన్ షాడో అది. దానివల్ల పిల్లర్ షేప్ మనకు కనబడడం వల్ల కొందరు ఏమనుకుంటే ఈ పిల్లర్దో ఆ పిల్లర్ క్రోడీకరించుకొని పడుతుంది. అసలు అక్కడ షాడో కాదు, ఒక ఆబ్జెక్ట్ షాడో కాదు, అది అమ్మవారే. అక్కడ కనిపిస్తుంది ఎవరో కాదు, ఛాయాదేవి, శనీశ్వరుని యొక్క తల్లి, సూర్యనారాయణమూర్తి యొక్క ధర్మపత్ని. మనకు ప్రామాణికంగా ఎదురుగా సూర్య దేవాలయం కనబడుతూనే ఉంది. 7 అశ్వాలు కనబడుతున్నాయి. అశ్వాల పైన ఆనరుడు మన చక్కగా మనకు రథసారథి కూర్చొని ఉన్నాడు. కాబట్టి ఇది త్రికూటాలయం. పంచాయతనంలో మనకు త్రికూటాలయంలో ఉండేది ఎక్కడైనా కూడా సూర్యుడు, విష్ణుమూర్తి, శివుడే ఉంటాడు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నది అమ్మవారిగానే కొలుస్తున్నాము. ఎవరు వచ్చినా మన మండపంలో నుంచి ముందు అమ్మవారిని దర్శనం చేయించుకుంటాం. దానివల్ల ఏంటంటే ఇక్కడ స్థల పురాణంలో భక్తుల యొక్క విశ్వాసం కూడా అమ్మవారిని దర్శించుకోవడం వల్ల మనకు శని నుంచి ఎలాంటి బాధలు కానీ పీడలు కానీ ఉండవని, శని పీడలు కానీ, నరదిష్టి, గ్రహ దోషాలు ఏమన్నా ఉన్నా, ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ లాంటి భయాలు ఏమన్నా ఉన్నా కూడా తొలగిపోతాయి అనేది ఇక్కడ భక్తుల యొక్క ప్రగాఢమైన విశ్వాసం. అందుకే ఈ మధ్య కాలంలో అంటే అది యంత్రానికి ఉన్నటువంటి శక్తి. 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు ఇది పూర్తి జీర్ణావస్థలో ఉంది, పూర్తిగా గబిలాలమయమై ఈ గుడి స్ట్రక్చర్ కూడా వేరే వాళ్ళకి అన్యాక్రాంతమైంది. చాలా అది ఎంత దారుణమైన విషయం. ఇది ఇంత ఎండోమెంట్, ఆర్కియాలజీ, టూరిజం లో ఉండి కూడా ఈ స్ట్రక్చర్ మనం నిలబడ్డ స్థలం కూడా ఇంకొకరికి పట్టా అయిపోయింది. అక్కడి నుంచి మేము రుద్రసేనగా ఏర్పడి 2002 నుంచి 22 సంవత్సరాలుగా అక్కడ స్వామి యొక్క యంత్రశక్తి అనేది మమ్మల్ని ముందు నడిపిస్తాం. మీ ద్వారా మళ్ళీ ఆయన శిథిలావస్థలో ఉన్న టెంపుల్ ఆ పూజలు అందుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. నేను నల్గొండ టౌన్ లో ఒక పాఠశాల వ్యవహారతగా, ఒక స్పోకెన్ ఇంగ్లీష్ ట్యూటర్ గా నేను గత 93 నుంచి నేను నల్గొండలో ఉన్నాను. 2002 నుంచి ఇక్కడ శివదీక్ష తీసుకొని మేమంతా శివభక్తులం అందరం కూడా పార్టీలకు అతీతంగా అన్కండిషనల్ గా ఏది ఆశించకుండా ఒక రుద్రసేనగా కేవలం ఈ దేవస్థానాన్ని తర్వాత ఇక్కడ ఉన్న శ్మశానాలన్నింటిలో వసంతం చేయాలనే సంకల్పంతో ఒక ట్రస్ట్ గా ఏర్పడి మా బంధుమిత్రుల యొక్క వారి సహాయ సహకారాలు, తర్వాత రాజకీయ నాయకులు కావచ్చు, అధికారుల సహాయ సహకారాలతోని, పూర్వ ప్రముఖుల యొక్క సహాయ సహకారాలతోని మేము సెల్ఫ్ ఫండింగ్ చేసుకొని ఇక దేవస్థాన అభివృద్ధిలో మేమందరం భాగస్వాములం అయినటువంటి క్రమంలో 2016లో కృష్ణా పుష్కరాల సందర్భంగా కూడా ప్రభుత్వం కాస్త దృష్టి సారించి. ఎందుకంటే ఇక్కడ ఇందులోకి వచ్చే నీరు
మనకు శ్రీశైలం సాగర్ ద్వారా ఉదయ సముద్రంలోకి వచ్చి ఉదయ సముద్రం నుంచి నేరుగా ఈ కోనేట్లోకి మనకు 1000 సంవత్సరాల కింద నుంచే మనకు ఆ నీటి ప్రవాహం, ఆ కాలువ అనేది వెనకటి నుంచే ఉన్నది. అంతేకాకుండా ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఆ కోనేట్లో నుంచి స్వామి వారికి అంతర్వాహిని ప్రవాహం ఉంది, మీరు ఇప్పటికి కూడా చూడొచ్చు. అవును సార్, చూసాము. కింది మెట్టు నుంచి చూస్తే మీకు ఆ గంగమ్మ 24 గంటలు ఆ శివుణ్ణి సహజ సిద్ధంగా ఆమె అభిషేకిస్తూనే ఉంటది. ఈ దేవస్థానం ఎన్నో రహస్యాలకు నిలయం. ఒక స్తంభం పైన ఎంత చక్కటి రామాయణాన్ని సూక్ష్మ రూపంలో సీతమ్మవారు అశోక చెట్టు కింద కూర్చున్నట్లు, హనుమంతుడు 1 ఇంచులోనే హనుమంతుల వారు అమ్మవారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఉంగరాన్ని, రాములవారి ఉంగరాన్ని అమ్మవారికి చూపించినట్టుగా కూడా మనకు చాలా సుస్పష్టంగా చెక్కడము. తర్వాత 4x4 ఇంచెస్లో రామసేతు నిర్మాణాన్ని, 12 రకాల ఉభయచరాలు ఆక్వాటిక్ యానిమల్స్, అందులో మీకు రైనో ఉంది, జెల్లీ ఫిష్ ఉంది, ఫిష్, క్రాబ్, ఇది సముద్రము అని చెప్పడానికి మనకు ఆక్వాటిక్ యానిమల్స్ ని కార్వింగ్ చేశాడు. ఈ దేవస్థానంలో ఛాయ ప్రపంచ వింతల్లో ఒక వింత అయితే ఆ యొక్క 4x4 ఇంచెస్ లో 12 రకాల ఐటమ్స్ అంత స్పష్టంగా చెక్కడం ప్రపంచంలో ఎక్కడా లేదు. అవును, అద్భుతం. అది వన్ ఆఫ్ ద వండర్స్ ఇన్ ద వరల్డ్. ఈ దేవస్థానంలో ఉన్నటువంటి 2వ వింత అది. ఇట్లా ఎన్నో రహస్యాలకు ఈ యొక్క ఛాయా సోమేశ్వర ఆలయం అనేది నిలయంగా మారింది. ఇక్కడ ఉపదేవాలయాలు కూడా ఉన్నాయి. ఉపదేవాలయాలు తీసుకున్నట్లయితే ఇప్పుడు ఎదురుగా కనబడుతుంది మనకు విష్ణుమూర్తికి క్షేత్రపాలకుడుగా అభయాంజనేయ స్వామి ఉన్నారు. తర్వాత ఇక్కడ కనిపిస్తున్నది కాళికామాత ఉన్నది. తర్వాత మనకి ఈశాన్యంలో కాలభైరవుడు ఉన్నాడు. తర్వాత వెనక వైపున రాజరాజేశ్వరి అమ్మవారు, తర్వాత మన లక్ష్మీదేవి, తర్వాత యోగిని మాత కూడా ఉన్నది. అమ్మవారు చక్కగా పద్మాసనంలో చాలా చక్కటి, అంటే ఇది ఒక అద్భుతమైన పంచాయతనం. అంటే ఇంకా చాలా విషయాలు వెలుగులోకి రావాల్సి ఉంది. మాకు తెలిసింది కూడా గోరంతే, ఇంకా కొండంత సబ్జెక్టు చాలా మిగిలే ఉంది. ఈ మిస్టరీ ప్రతి ఒక్కరికి ఒక సవాల్గా మిగిలిపోతుంది కదా సార్. ఎస్, ఇక్కడ ఉన్న మహిమ, ఇక్కడ ఉన్న యంత్రశక్తి విశ్వవ్యాప్తం కావడానికి మేము రుద్రసేన అటువైపుకు అడుగులు వేస్తా ఉన్నాము. ఈ మధ్య కాలంలోనే యునెస్కో కోసం కూడా ట్యాగ్ అయినట్టుగా మన తెలంగాణ రాష్ట్రంలో ఏదో హైదరాబాద్ సంబంధించిన ఒక మాన్యుమెంట్, తర్వాత ఈ పానగల్లో ఛాయా సోమేశ్వర ఆలయం కూడా ట్యాగ్ అయినట్టు మాకు ఆర్కియాలజీ అధికారుల ద్వారా తెలిసింది. అది కనుక సక్సీడ్ అయితే, అది మనకు రామప్పకి ఎట్లయితే యునెస్కో గుర్తింపు వచ్చిందో, ఈ దేవస్థానానికి కూడా యునెస్కో గుర్తింపు వచ్చినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఆ ఛాయాదేవి యొక్క మహిమ, ఆ యొక్క టెక్నాలజీ కావచ్చు, ఇంకా మహిమ అని అంటున్నాము. టెక్నాలజీ అంతా మహిమ నుంచి అక్కడి నుంచి వచ్చింది. టెక్నాలజీ కొత్తగా ఎక్కడి నుంచి ఆకాశం నుంచి ఊడిపడలేదు, అన్ని కూడా మన వేదాల నుంచి వచ్చినాయి. ఇదంతా కూడా ఇక్కడ ఉన్న సూక్ష్మ రూపంలో ఉన్న ఈ శిల్ప సంపద అంతా కూడా విశ్వవ్యాప్తం కావాలని, ఆ యొక్క ఆధ్యాత్మిక చింతనతోని అందరం కూడా వసుదైక కుటుంబంగా అరమరికలు లేకుండా చక్కగా అలౌకిక ఆనందాన్ని, ఇక్కడ ఉన్న మహిమను అందరూ కూడా పొందాలి అని చెప్పేసి అటువైపుగా రుద్రసేన కూడా అడుగులు వేస్తూ ఉంది. సార్, ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తుంటారు. మన సనాతన ధర్మం మీద ఎంత మనకు గ్రిప్ ఉన్నా, ఎంత దాంట్లో ముందుకు వెళ్ళాలని ఉన్నా కూడా మనం ఒక మార్గాన్ని ఎంచుకొని ముందుకు నడవాలి అంటే దాని వెనకాల ఏదో ఒక పెద్ద రీజన్ అయితే ఉండాల్సిందే, ఒక అనుభవం కూడా ఉండాల్సిందే. అలాంటి అనుభవము, ఒక రీజన్ అనేది ఏదైనా ఉందా సార్ మీ వెనకాల? చాలా మంచి ప్రశ్న అడిగారండి. వాస్తవానికి మాది కమ్యూనిస్ట్ కుటుంబం. జనరల్ గా ఈ లెఫ్ట్ భావజాలం ఉన్న వాళ్ళకి కాస్త దైవ చింతన తక్కువనే ఉంటది. దేవుని మహిమ లాంటి ఇవన్నీ కూడా నమ్మరు. నేను పూర్తిగా కమ్యూనిస్టు భావజాలంతో పెరిగినటువంటి వ్యక్తిని. కానీ ఒక ఇంత విద్యా వ్యవస్థలో ఉండి కూడా నాకు ఇక్కడ ఒక దైవము, ఒక శక్తి, ఒక కాస్మిక్ ఎనర్జీ అనేది ప్రత్యక్ష అనుభవంలోకి చాలా సందర్భాల్లో వచ్చింది. ఇట్లా ప్రత్యక్ష అనుభవంలోకి వస్తున్నప్పుడు కూడా ఇక్కడ మనం దైవం లేదు, శక్తి లేదు అనుకోవడానికి లేని విధమైనటువంటి అనుభూతులు, అనుభవాలు చాలా జరిగినాయి. అందులో ఒకటి మీ మీడియా ద్వారా నేను ప్రేక్షకులకు కావచ్చు, మన సనాతన ధర్మ కర్తలందరికీ కూడా పంచుకోవాలని అనుకుంటున్నాను. నాకు 2010-11లో థ్రోట్ సర్జరీ జరిగి ఉండే అపోలో జూబ్లీహిల్స్లో. సార్ దాని పర్యవసానము ఇంకేదో సైడ్ ఎఫెక్ట్స్ తోని నాకు సడన్ లాస్ ఆఫ్ హియరింగ్ వచ్చేసింది. 2012లో నాకు నిద్రలోనే మొత్తం హియరింగ్ అయిపోయినాయి. ఒక 6 మాసాలు హైదరాబాద్లో తిరిగిన, స్టెరాయిడ్స్ తీసుకున్నాను, అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ చాలా డబ్బులు ఖర్చు పెట్టాను. ఇక్కడ నేను విద్యా వ్యవస్థలో ఉంటాను కాబట్టి నాకు లాస్ ఆఫ్ హియరింగ్ వస్తే నిత్య నరకమే. ఆ క్రమంలో చాలా తిరిగాను. తిరిగిన తర్వాత ఎక్కడ పోయినా కూడా వాళ్ళు ఒకటే చెప్పిండ్రు, మా మెడికల్ సైన్సెస్లో సడన్ లాస్ ఆఫ్ హియరింగ్ అనే దానికి అసలు ట్రీట్మెంట్ ఉండదు. ఇది వైరస్ వల్లనో లేకపోతే మీకు బ్లడ్ కొలెస్ట్రాల్ వల్లనో ఇంకేదో వేరే 1-2 కారణాల వల్ల ఇది జరుగుతుంది, మీరు జీవితకాలం మీరు ఇట్లా బతకాల్సిందే అని చెప్పేసి పెద్ద పెద్ద సీనియర్ డాక్టర్స్ డిక్లేర్ చేసి వదిలేశారు. ఆ క్రమంలో నాకు ఒక నమ్మకం, అప్పటికే నేను ఇక్కడ పని చేస్తున్నా, సో కొంచెం ఇబ్బంది అవుతుంది స్వామి కమ్యూనికేషన్. నాకు వ్యక్తిగతంగా లేకున్నా సరే నేను ఇట్లా నీ జ్ఞానంలో బతికిస్తా కానీ
ఏంటి ఇది అని చెప్పేసి ఇక్కడ వచ్చి ఉదయం 11 గంటలకు అప్పుడు కరెంట్ కూడా లేకుండే మార్నింగ్ 11 కూర్చొని ఈవినింగ్ 5 వరకు ధ్యానం చేసుకుంటూ కూర్చున్నా. గర్భగుడిలో కూర్చొని ఏడ్చుకుంటూ కూర్చున్నా. నా కోసం అయితే నాకు ఇవ్వకు, ఈ గుడిని కనీసం ఏదైనా చేయలేనా, ఈ జన్మ తీసుకున్నందుకు ఒక అవకాశం ఇచ్చినా ఇంతలే మళ్ళీ ఇది జరిగింది. అసలు ఏంటిది పరిస్థితి స్వామి, నాకు మినిమం కమ్యూనికేషన్ మందమన్నా నాకు హియరింగ్ ఉంటేనే నేను ఇక్కడ పని చేయగలుగుతా. ఈ క్షేత్రాన్ని నేను కలగంటున్నాము, మా సభ్యులు అందరం కూడా ఏదో చేయాలని తపనతో పోతా ఉన్నాము అని స్వామికి నివేదించుకున్నా. ఆ రాత్రి ఇంటికి వెళ్ళి పడుకున్నా. ఆ రోజు పొద్దున్నే లేవగానే ఇంత అద్భుతం అంటే ఒక గంట సేపు వెయిట్ చేసిన 50% గ్రేస్ అయింది. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, మీరు మీ ప్రశ్నలకు నేను స్పందిస్తున్నా అంటే నాకు ఆ ఛాయా సోమేశ్వర స్వామి పెట్టినటువంటి భిక్ష. ఇది సైన్స్ కి అతీతంగా నాకు జరిగింది. ఏదో గొప్పల కోసమో ఏదో నాకేదో ఇంకేదో అని నేను చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను ముందే చెప్పిన, మేము కమ్యూనిస్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చినాం, అసలు దేవుని నమ్మని కుటుంబం నుంచి వచ్చాం. కానీ నాకు ఆ రోజు ఎందుకు రావాలి? ఒకవేళ ఒక వారం ముందో వారం తర్వాతనో నాకు గ్రేస్ అంటే నేను కూడా నమ్మలేకపోయేవాడిని. అంత సడన్ గా కూడా రావాలని లేదు కదా సార్. ఏ రోజైతే నేను కూర్చొని నివేదించుకుంటూ ఆయన తపన నా బాధ అంతా ఆయనతో పంచుకున్నాను, ఆ రాత్రే నాకు గ్రేస్ అయింది. అట్లా మా కోడలు కూడా కొంచెం సంతానాలు ఏమి సమస్య ఉన్నప్పుడు కూడా ఆయన ముక్కోవడము, వాళ్ళ కవల పిల్లలు జన్మించడము, వాళ్ళు జన్మించడం కూడా ఆరుద్ర నక్షత్రంలో జన్మించడము, ప్రినాచురల్ ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాళ్ళకి ఏ చిన్న సమస్య లేదు. ఇప్పుడు అంత శివయ్య మొక్కుతోనే వాళ్ళు నాకు మన వాళ్ళు కూడా ఇద్దరు ట్విన్స్, కుందన్ రెడ్డి కుదిన్ రెడ్డి అని ఆయన పేరు శివకేశవుల పేరు పెట్టుకున్నా. హాస్పిటల్ నుంచి డైరెక్ట్ ఇక్కడికే తీసుకొచ్చుకున్నా గుడికి. సుమారు ₹1 కోటి ఖర్చు అయినాయి వాళ్ళకి, ప్రినాచురల్ అయినా కూడా చిన్న సమస్య లేదు వాళ్ళకు. స్వామి మహిమే. వాళ్ళని తీసుకొచ్చి స్వామికి బొట్టు పెట్టుకున్న తర్వాత నా ఇంటికి తీసుకుపోయినా. ఇట్లా వ్యక్తిగతంగా నాకు ఇట్లా జరిగినాయి. కొన్ని ప్రిడిక్షన్స్ ఉంటాయి, రేపు ఏం జరుగుతుంది అనేది ఒక రోజు ముందు కళ్ళలో చూపించడము, ఆ కళలో వచ్చిన సబ్జెక్ట్ ఇక్కడికి వస్తే అదే విషయం రిపీట్ కావడం చాలా జరిగింది. అట్లా ఒక వ్యక్తి ఖమ్మం నుంచి, ఎక్కడ మన రాజమండ్రి నుంచి వచ్చిండు 2011లో, 11-12 ఆ ప్రాంతంలోనే వచ్చేసి ఆయన, చెప్పండి రెడ్డి గారు మీకు, ఆయన ఒక ముందు రోజు కళలో కనిపించిండు, మీకు ఏం కావాలో చెప్పండి అని. కరెంట్ సమస్య ఉంది, ఒక 40,000 అయితే ట్రాన్స్ఫార్మర్ వస్తుంది, మీరు కొంచెం సహకరిస్తే వెంటనే ₹40,000 చెక్ రాసి ఇచ్చిపోయినట్టు కళ వచ్చింది. ఆ నెక్స్ట్ డేనే కరెక్ట్ 11 గంటలకు గుడికి వచ్చిన, చూద్దాం ఏందో స్వామి పరీక్ష పెట్టిండే, సరిగ్గా 11 గంటలకు ముందు రోజు కళలో వచ్చిన వ్యక్తి 11 గంటలకు అదే డ్రెస్ వేసుకొని వచ్చి, మీకు ఏం కావాలి రెడ్డి గారు అని ప్రశ్న అడిగింది. మాకు ఇక్కడ కరెంట్ సమస్య ఉంది, అప్పట్లో కరెంట్ చాలా ఇబ్బంది ఉండేది, ఒక ట్రాన్స్ఫార్మర్ తీసుకోవాలంటే చాలా పెద్ద ప్రయాస. నిజంగానే అడగానే ఆయన ₹40,000 చెక్ రాసి ఇచ్చి వెళ్ళిపోయింది. అది ఎంత అద్భుతం నిజంగా సార్. ఆయన వచ్చిన రాత్రి నెక్స్ట్ నైట్ నాకు కళ వస్తేనేమో అది పెద్ద గొప్ప విషయం కాదు. అవును, ఆల్రెడీ జరిగింది కాబట్టి వచ్చింది. ముందు రోజు వచ్చి తర్వాత కళ నిజమైంది కదా. అంటే ఇక్కడ ఏదో ఒక యంత్ర శక్తి, ఇక్కడ ఉన్న కాస్మిక్ ఎనర్జీ, ఆనాటి 1000 ఏళ్ల నాటి నిష్ట, ఆనాటి మహిమ ఇప్పుడు మనం ప్రజెంట్ చేయాలంటే కొత్త గుళ్ళు కట్టి స్వర్ణ తాపడాలు చేసిన ఆ శక్తి తేవడం చాలా కష్టం. అలాంటి వాళ్ళంతా ఇప్పుడు అక్కడ హిమాలయాల్లో అక్కడే ఉన్నారు వాళ్ళంతా కూడా. కాబట్టి మరి ఇట్లాంటి ప్రాచీన దేవాలయాలు తెలంగాణలో ఇది ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. కాకతీయ రాజ్యంలో శివాలయం లేని గ్రామాలు లేవు, బొడ్రాయి లేని ఊర్లు లేవు. దురదృష్టవశాత్తు అన్యమత దాడుల్లో కావచ్చు, విదేశీ రాజుల యొక్క వాళ్ళ కుట్రపూరితమైన అంశాల్లో ఎన్నో అద్భుత ఘట్టాలు నేల కొరిగినాయి. మళ్ళీ యువత ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. ఇట్లాంటి వాటిని మనం కాపాడుకొని మంచి దైవ చింతనతోని మనం అచంచలమైనటువంటి భక్తి భావజాలంతో ముందుకు పోయి మన యొక్క ధర్మాన్ని, మన దేశాన్ని రక్షించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ మీడియా ముఖంగా యువతను అందరినీ కూడా నేను, ఎందుకంటే శ్మశానే వసంతం, ముందు శ్మశానంలో దేవతా వృక్షాలు నాటండి, శ్మశానంలో కంప చెట్లు ఉండకూడదు, మంచి వాతావరణం ఉండేటట్టుగా ఇప్పటికే గవర్నమెంట్ కూడా చాలా ఇనిషియేటివ్ తీసుకొని చేస్తూ ఉన్నారు. ఇంకా మనవంతుగా కూడా మనం మొక్కల్ని పెంచి పర్యావరణాన్ని కాపాడాలని చెప్పేసి ఇట్లాంటి మాన్యుమెంట్స్ అన్నింటిని కూడా కాపాడుకోవడానికి యువత ముందుకు రావాలని, ఇంకేమైనా మీ నోటీసులో ఏమైనా శిథిలమైన ఉంటే కూడా మా రుద్రసేన ఆధ్వర్యంలో మేము కూడా ఆర్థికంగా కావచ్చు, కరసేవ రూపంలో కూడా చేయడానికి కూడా మా ట్రస్ట్ ఎల్లవెల్ల సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేస్తూ, మరి ఈ దేవస్థాన అభివృద్ధిలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని, మీరందరూ వచ్చి ఇక్కడ శివయ్య సేవలో తరించాలని చెప్పేసి ఈ మీడియా ముఖంగా అందరినీ కూడా ప్రాధేయపడుతూ ఉన్నాను. ఓం నమః శివాయ. తప్పకుండా సార్, సంతోషం సార్. నిజంగా ఆలయ విశిష్టత, ఇక్కడ ఉండే ప్రతి ఒక్క అద్భుతం కూడా ఒక గొప్పతనం అయితే, నిజంగా మీరు పర్సనల్గా అనుభవించిన అద్భుతాలు ఉన్నాయి కదా, అది నిజంగా ఇంకొక వండర్ అనే చెప్పాలి సార్. ప్రతి ఒక్కరు కూడా ఒక టెంపుల్ ఉంది, అక్కడ విశిష్టత ఉంది అని నమ్మాలి అని అంటే ఖచ్చితంగా భగవంతుడి మహత్యం తెలవాలంటే ఇలా ఎవరో ఒకరు ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళ ద్వారా నిజంగానే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా మాకందరికీ తెలియని ఎన్నో మంచి మంచి ఆలయానికి సంబంధించిన విషయాలన్నీ తెలియజేశారు. ధన్యవాదాలు.